ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 24వ అధ్యాయం. అమెరికా సోదర సోదరీమణులారా, హిందూ మతంలోని ఆశయాలను గురించి స్వామి వివేకానంద ప్రసంగింపనారంభించారు. ఆయన ముగించినప్పుడు హిందూ మతం సృజింపబడింది. సోదరి నివేదిత. సర్వమత మహాసభ చికాగో కళా సంస్థలో 1893 సెప్టెంబర్ 11వ తేదీ సోమవారం నుండి 27వ తేదీ వరకు జరిగింది. ఆ భవనం మిచిగన్ ఎవెన్యూలో ఉంది. ప్రపంచ ప్రదర్శనలో అదొక అంగం. చిత్తరువులు, శిల్పాలు, కంచు విగ్రహాలు మొదలైన కళాత్మక అంశాలతో అది కూడుకుని ఉంది. ఆ భవనం అప్పుడే కొత్తగా కట్టబడింది. దానిలో అనేక చావడులలో ప్రదర్శిత వస్తువులు అమర్చబడలేదు, ఖాళీగా ఉన్నాయి. ఆ చావడులు సర్వమత మహాసభకు కేటాయింపబడ్డాయి. వాటిలో ఒకటి కొలంబస్ హాల్. సర్వమత మహాసభ కొలంబస్ హాల్లో ప్రారంభమైంది. అందులోని క్రింది అంతస్తులోనూ పై అంతస్తులోనూ కలిపి దాదాపు 4000 మంది కూర్చోవచ్చు. కార్యక్రమాల సమయంలో అనేకులకు చోటు దొరకలేదు కనుక 4వ రోజు నుండి కార్యక్రమాలు వాషింగ్టన్ హాల్లో జరిగాయి. ఆ హాల్లో ఇంకా కొన్ని వేల మంది కూర్చోవచ్చు. మొదటి 3 రోజులు జరిగిన కార్యక్రమాలను 4వ రోజు అందరి కోసము మళ్ళీ ఒకసారి నిర్వహించారు. ప్రతిరోజు 3 విభాగాలుగా కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి. ప్రతి విభాగంలో కార్యక్రమాలు దాదాపు 2-3 గంటల సేపు జరిగాయి. అన్ని విభాగాలకు అధిక సంఖ్యలో జనం హాజరయ్యారు. వారిలో మహిళలు ఎక్కువ మంది కావడం గమనార్హం. వేదికను దాదాపు 50 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో రూపొందించారు. సిసిరో, డెమస్తనీస్ల పాలరాతి శిలా విగ్రహాలు ఆ వేదికను అలంకరించాయి. ఈ విగ్రహాలకు మధ్య సింహాసనం లాంటి ఒక ఎత్తైన ఇనుప ఆసనం అమర్చబడి ఉంది. మొదటి రోజు ఆ ఆసనం అమెరికా క్యాథలిక్ మతస్థులందరికీ నాయకుడైన కార్డినల్ గిబ్బన్స్కు కేటాయించబడింది. ఈ ఆసనానికి 2 వైపులా వరుసకు 30 చొప్పున 3 వరుసలలో చెక్క కుర్చీలు అమర్చారు. ఉపన్యాస వేదిక కూడా ప్రధాన వేదిక మీద అమర్చబడింది. వేదిక వెనుక వైపు గోడలను అందమైన జపానీయ, హిబ్రూ చిత్తరువులతో అలంకరించారు. డెమస్తనీస్ శిలా విగ్రహానికి ఎడమవైపు కుడి చేతిని పైకెత్తి ఒక విహంగాన్ని ఎగురవేస్తూ నిలబడి ఉన్న మినర్వా రాగి విగ్రహాన్ని అమర్చి ఉంచారు. సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం స్వామీజీతో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ కొలంబస్ హాల్లోని ఒక విభాగంలో సమావేశమయ్యారు. ఆ హాల్లో 4000కు పైగా స్త్రీ పురుషులు ఆసీనులై ఉన్నారు. 100 మంది స్థలాభావంచే తలుపుల వద్ద బయట నిలబడి ఉన్నారు. ఇంతమంది సమావేశమైనప్పటికీ అక్కడ ప్రగాఢమైన ప్రశాంతత రాజ్యం చేసింది. ఆ వైపుగా ఒక పక్షి ఎగిరి వెళితే దాని రెక్కల సవ్వడి కూడా వినిపించేటంత నిశ్శబ్దం చోటు చేసుకున్నట్లు నాడు అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి అభివర్ణించాడు. ఉదయం 10 గంటలైంది. సర్వమత మహాసభలో పాల్గొన్న ముఖ్యమైన 10 మతాలైన బ్రహ్మ సమాజం, యూదు, ఇస్లాం, హిందూ, బౌద్ధ, తావో, కన్ఫ్యూషియా, షింటో, జొరాస్ట్రియా, క్యాథలిక్, గ్రీక్ చర్చ్, ప్రొటెస్టెంట్ మతాలను సూచించే రీతిలో అక్కడున్న న్యూ లిబర్టీ గంట 10 సార్లు మోగింది. హాల్ పక్క నుండి ప్రతినిధుల ఊరేగింపు బయలుదేరింది. కార్డినల్ గిబ్బన్స్, పోనీలు పరస్పరం చేతులు పుచ్చుకొని సుదీర్ఘమైన ఆ ఊరేగింపున మార్గదర్శకత్వం వహించారు. వారి వెనుక ప్రపంచ ప్రదర్శన మహిళా విభాగపు నాయకురాలైన మిసెస్ పాటర్ పామర్, ఉపనాయకురాలు మిసెస్ చార్లెస్ హెచ్ హెన్రడిన్లు వెళ్లారు. వారి వెనుక ప్రతినిధులు వెళ్లారు. అది అత్యద్భుతమైన దృశ్యం. విభిన్న విచిత్రమైన దుస్తులు, ఎన్నో రకాల టోపీలు, అనేక రంగుల అంగీలు, వారు ధరించిన విభిన్న శిలువలు, చంద్రవంక లాంటి చిహ్నాలు, ముండన శిరస్సులు, అనేక రకాలుగా అలంకరించుకున్న తలలతో
ఆశ్చర్యచకితులను చేసేలా సాగింది ఆ ఊరేగింపు అని ఒక ప్రేక్షకుడు అభివర్ణించాడు. అందరూ నెమ్మదిగా గంభీరంగా నడుస్తూ హాల్లోకి వచ్చి వేదికను అలంకరించారు. ప్రేక్షక సందోహం ఎడతెగని కరతాళ ధ్వనులు చేస్తూ వారిలో సమధికోత్సాహాన్ని జనింపచేసింది. కార్డినల్ గిబ్బన్స్ వేదిక మధ్యలోని అధ్యక్షుని ఆసనంలో ఆసీనుడయ్యాడు. ఆయనకు కుడివైపు చైనా నుండి వచ్చిన 5 బౌద్ధ భిక్షువులు, ఎడమవైపు గ్రీక్ చర్చి ప్రధాన బిషప్లు ఆసీనులయ్యారు. తక్కిన వారు తక్కిన ఆసనాలలో ఆసీనులయ్యారు. అందరూ తమ దేశానికి మతానికి తగినట్లు దుస్తులు ధరించి ఉన్నారు. గిబ్బన్స్ లేత ఎరుపు రంగు అంగీ ధరించారు. బౌద్ధ భిక్షువులు ధవళ వస్త్రాలు ధరించారు. గ్రీకులు నల్లని రంగు అంగీలు ధరించి దంతము రంగు చేతికర్రలు పుచ్చుకొని ఉన్నారు. కన్ఫ్యూషియన్లు చైనా దేశపు సాంప్రదాయ దుస్తులు ధరించారు. ఆఫ్రికా యువరాజు చక్కని ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు ధరించాడు. బ్రహ్మ సమాజానికి చెందిన ప్రతాప్ చంద్ర మజుందార్ నల్లటి ఐరోపీయ దుస్తుల్లో ఉన్నాడు. స్వామీజీ ఎరుపు రంగు దుస్తులు, పసుపు రంగు తలపాగా ధరించి కనిపించారు. ఆయన 31వ ఆసనంలో కూర్చున్నారు. ఆయన పక్కన బొంబాయికి చెందిన నగర్కర్, ఆ తరువాత శ్రీలంక వాస్తవ్యుడైన ధర్మపాలుడు, పిదప మజుందార్ ఆసీనులయ్యారు. జైనమత ప్రతినిధి అయిన వీర్చంద్ గాంధీ, థియోసాఫికల్ సొసైటీ ప్రతినిధులైన జ్ఞానచంద్ర చక్రవర్తి, మిసెస్ అనీబిసెంట్ కూడా పాల్గొన్నారు. అందరూ తమ తమ ఆసనాలలో ఆసీనులై ఉన్నారు. అక్కడ ప్రగాఢమైన నిశ్శబ్దం నెలకొంది. హఠాత్తుగా పియానో వాయిద్యం మొదలైంది. తదనంతరం హాలులో కూర్చుని ఉన్న దాదాపు 4,000 మంది లేచి నిలబడి భగవంతుణ్ణి స్తుతించండి అనే క్రైస్తవ స్తుతిని గానం చేశారు. తరువాత పరలోకంలోని మా పితా అనే ప్రార్థనను ముక్తకంఠంతో పలికారు. ఆ తర్వాత కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆహ్వానోపన్యాసాలు, అందుకు ప్రతినిధుల జవాబులు చోటు చేసుకున్నాయి. అందరూ ఉపన్యాసాలను సిద్ధం చేసుకుని వచ్చారు. దాదాపు అందరి ఉపన్యాసాలకు చక్కని స్పందన లభించింది. కొందరి ఉపన్యాసాలకు కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ప్రతినిధులలో మొట్టమొదట ప్రసంగించిన వారు గ్రీక్ చర్చి ఆర్చ్ బిషప్ అయిన జాంతే. తమ ప్రసంగాంతంలో చేతులు పైకెత్తిన చేతులతో హృదయంలో ఉప్పొంగే ప్రేమతో ఈ మహోన్నత దేశాన్ని ఆశీర్వదిస్తున్నాను. సంతోషపరులు, అదృష్టవంతులు అయిన అమెరికా ప్రజలను అభినందిస్తున్నాను అని చెప్పినప్పుడు ప్రేక్షకులు చాలాసేపు కరతాళ ధ్వనులతో తమ స్పందనను వ్యక్తం చేశారు. మజుందారు ప్రసంగానికి చక్కని స్వాగతం లభించింది. 10 సంవత్సరాలకు పైగా అమెరికాలో నివసిస్తున్న ఆయనకు అనేకులతో పరిచయం ఉంది. కన్ఫ్యూషియన్ మత ప్రతినిధి అయిన పుంగ్ వాంగ్ యూ ప్రసంగించడానికి లేచి నిలబడ్డాడు. ఈయనకు దక్కిన స్వాగతం లాంటిది వేదిక మీద మరెవ్వరికీ లభించలేదు అని డాక్టర్ బారోస్ వ్యాఖ్యానించే మేరకు ఆయనకు స్వాగతం లభించింది. స్త్రీలు, పురుషులు లేచి నిలబడి తమ టోపీలు, చేతిరుమాళ్ళు మొదలైనవి చేతుల్లోకి తీసుకొని ఊపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ ఈ స్వాగతం ఆయన మతం కోసం కాదు. దీర్ఘకాలం చైనా వారి పట్ల అమెరికా వారు ప్రవర్తించిన తీరుతెన్నులకు క్షమాపణ కోరడానికే. గాయపడిన చైనీయుల హృదయాలకు సాంత్వన కలిగించడానికే ఈ స్వాగతం అని పోనీ తమ ఉపన్యాసంలో వ్యాఖ్యానించాడు. శ్రీలంక బౌద్ధ మతానికి ప్రతినిధి అయిన ధర్మపాలుడు తన ఉపన్యాసంతో ప్రేక్షకులను దిగ్భ్రాంతులను చేశాడు. స్పష్టంగా, బిగ్గరగా ప్రసంగించిన ఆయన కంఠస్వరము, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే రూపము, విశాలమైన నుదురు బుద్ధుని దూతగా ఆయనను దర్శింపచేశాయి. 4 ఉపన్యాసాలతో ఉదయపు కార్యక్రమాలు పూర్తయ్యాయి. మధ్యాహ్న కార్యక్రమాలు ప్రారంభమై ఒకరి తర్వాత ఒకరుగా ప్రసంగించనారంభించారు. స్వామీజీ మౌనముద్ర వహించిన వ్యక్తిలా ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన మదిలో ఏ అలలు ఉవ్వెత్తున లేచి ఆగిపోయాయో, ఏ ఉద్వేగ ప్రవాహాలు పొంగి పొరలి ముఖారవిందాన దివ్యమయమైన ప్రశాంతతగా భాసించాయో ఎవరికెరుక. రేయింబవళ్ళు అనవరతము తనను రక్షిస్తున్న గురుదేవులను తలుచుకున్నారా? తనను బానిసగా చేసుకున్న కాళికాదేవిని తలుచుకున్నారా?
ఆశీస్సులను ప్రసాదించి ఆప్యాయంగా సాగనంపిన శ్రీ శారదామాతను తలుచుకున్నారా? ఎవరు జవాబివ్వగలరు? కార్యక్రమ నిర్వాహకుడు పలుమార్లు ఆహ్వానించినప్పటికీ స్వామీజీ లేచి వెళ్ళలేదు. ఇప్పుడు కాదు, తరువాత అంటూ వాయిదా వేస్తూనే వచ్చారు. మధ్యాహ్నం గడిచి సాయంత్రం కాసాగింది. బహుశా ఈయన మాట్లాడరేమోననే సందేహం తక్కిన వారిలో తలెత్తకపోలేదు. ఇక జాప్యం చేయలేని పరిస్థితి ఆసన్నమైనప్పుడు స్వామీజీ లేచారు. ఒక్క క్షణం సరస్వతీదేవిని తలుచుకున్నారు. అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అంటూ సంబోధించారు. అంతే. తరువాత మాట మాట్లాడలేకపోయారు. అక్కడ సమావేశమైన అందరినీ ఏదో మహోత్సాహం ఆవహించింది. 100 మంది తమ ఉత్సాహాన్ని అణుచుకోలేక లేచి నిలబడ్డారు. చెవులు చిల్లులు పడేటట్లు అక్కడ కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి అంటూ ఒక ప్రేక్షకుడు వ్రాశాడు. పిదప స్వామీజీ 2 నిమిషాల సేపు మాట్లాడాలని ప్రయత్నించారు. కానీ ఆ కరతాళ ధ్వనులలో ఆయన మాట్లాడలేకపోయారు. ఇటువంటి ఘనమైన స్వాగతమా అనుకుని ఆయన కాస్త చెలించిపోయారు. ఆయన ఇలా వ్రాస్తున్నారు: ఒక అత్యద్భుతమైన సంగీతంతోనూ, అంటే మంగళతూర్యారావాలు, కార్యకలాపంతోనూ, ఉపన్యాసాలతోనూ ఆ మహాసభ మొదలైంది. తదుపరి ఒక్కొక్క ప్రతినిధిని పరిచయం చేయగా ఒక్కొక్కరే వేదికను అలంకరించి ప్రసంగించారు. అప్పుడు నా హృదయం దడదడలాడింది, నోరెండిపోయింది, శరీరం కంపించింది. అందువల్ల ఉదయపు సమావేశంలో ప్రసంగించడానికి సాహసించలేకపోయాను. మజుందార్ చక్కని ప్రసంగం చేశాడు. చక్రవర్తి మరింత అద్భుతంగా ప్రసంగించాడు. వారిద్దరూ విశేష ప్రశంసలు అందుకున్నారు. ముందుగానే చక్కగా తయారు చేసుకున్న ఉపన్యాసాలతో వారు సంసిద్ధులై వచ్చారు. నేనొక మూర్ఖుణ్ణి. నేనా పని చేయలేదు. కానీ సరస్వతీదేవిని ప్రార్థించి వేదికపైకి వచ్చాను. డాక్టర్ బారోస్ నన్ను పరిచయం చేశారు. నేను క్లుప్తంగా ప్రసంగించాను. ఆ మహాసభను ఉద్దేశిస్తూ అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని సంబోధించాను. అంతే. 2 నిమిషాల పాటు చెవులు గింగురుమనేట్లు కరతాళ ధ్వనులు చెలరేగాయి. తరువాతే ప్రసంగం కొనసాగించగలిగాను. స్వామీజీ ఏం ప్రసంగించారు? చరిత్ర పుటలలో నమోదైన ఆ ఉపన్యాసంలోని కొన్ని భాగాలు ఇవి. మాకు మీరొసగిన మనఃపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ సమయంలో మీతో ముచ్చటించడం నాకు మహానందదాయకం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేర మీకు నా అభివాదాలు. సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివాదాలు. నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జనసహస్రాల పేరిట మీకు నా అభివాదాలు అంటూ తమ ఉపన్యాసాన్ని స్వామీజీ ప్రారంభించారు. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సత్యాలనే మేం విశ్వసిస్తాం అంటూ హిందూ మత ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. సమస్త మతాల నుండి, సమస్త దేశాల నుండి పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ల నిరంకుశత్వానికి గురి అయి తమ దేవాలయం తుత్తునీలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను, నిజమైన యూదులు అనదగ్గ వారిలో మిగిలిన వారిని మా కౌగిట చేర్చుకున్నామని తెలుపడానికి గర్విస్తున్నాను. మహాజొరాస్ట్రీయ సంఘంలో శేషించిన వారికి శరణు వసిగి నేటికీ వారిని ఆదరిస్తున్న ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను అంటూ భారతదేశ ఔన్నత్యాన్ని స్వామీజీ నొక్కి వక్కాణించారు. శాఖాభిమానం, మతమౌఢ్యం లాంటి వాటిని ఖండించి అవి లేనట్టి ఒక సమాజాన్ని రూపొందించాలనే సదుద్దేశంతో వాటికి అవసాన సమయం ఆసన్నమైంది. ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించబడిన గంట సర్వవిధాలైన సర్వ స్వమత దురభిమానానికి, పరమత ద్వేషానికి కత్తితో గానివ్వండి, కలంతో గానివ్వండి సాగించబడే
నానా విధాలైన హింసకు మాత్రమే గాక ఒక్క గమ్యాన్నే ప్రాపించబోయే జనం కొందరిలోని నిష్ఠుర ద్వేషభావాలకు శాంతిపాఠం కాగలదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ తమ ప్రసంగాన్ని ముగించారు. తరువాత ఉపన్యాసం ముగిసింది. ఉద్వేగభరితులై అట్లే కూర్చుండిపోయారు. నా ప్రసంగమే అన్నింటికన్నా అగ్రగణ్యమైందని పత్రికలన్నీ వ్రాసాయి. అమెరికా అంతటా నా పేరు మార్మోగింది. భాష్యకారుడైన శ్రీధరుల వారు మూకం కరోతి వాచాలం, మోగవాణ్ణి సైతం మహావక్తగా మారుస్తాడు అంటూ యథార్థాన్నే వచించాడు. ఆ భగవంతుని పావన నామానికి జై అంటూ లేఖలో స్వామీజీ వ్రాస్తున్నారు. చిన్న ఉపన్యాసమే అయినప్పటికీ అది మత చరిత్రలోనే గాక ప్రపంచ చరిత్రలో సైతం సువర్ణాక్షరాలతో లిఖితమైన ఒక పుటగా విరాజిల్లింది. ఆయన మాటల్లో అగ్నికణాలు విరజిమ్మాయి. అవి రోమారోలా వ్రాస్తున్నారు. కానీ ఆ అగ్నికణాలు దగ్ధం చేసే కిరణాలు కావు. లోకతాపంచే వాడిపోతున్న హృదయ పద్మాలను వికసింపజేసే శీతల కిరణాలు. కనుకనే ఆ హాలులో ఆసీనులై ఉన్న సమస్త హృదయాలు ముక్తకంఠంతో ఉత్సాహపూరితంగా శ్లాఘించాయి. వేలాది హృదయాలను దోచుకునే ఆ దివ్యశక్తి ఎక్కడ్నుంచి వచ్చింది? అది ఎలాంటి శక్తి? స్వామీజీ అందరినీ సోదర సోదరీమణులుగా భావించి సంబోధించిన సౌభ్రాతృత్వమే జనంలో ఒక ఉద్వేగభరితమైన స్ఫూర్తిని రగిలించిందని చెప్పవచ్చు. కానీ స్వామీజీకి ముందే అక్కడ ఇద్దరు సోదర సోదరీమణులారా అని సంబోధించి ప్రసంగించారు. స్వామీజీ 23వ వక్త, 5వ వక్త అయిన మిస్ అగస్టా, 20వ వక్త అయిన ప్రొఫెసర్ పినాస్ చెరాస్ కూడా పై విధంగా సంబోధించే ప్రసంగించారు. వీళ్లు కాక మరికొందరు కూడా సౌభ్రాతృత్వ భావనను నొక్కి వక్కాణించి ప్రసంగించారు. కనుక స్వామీజీ విజయానికి ఆ మాటలో సౌభ్రాతృత్వ భావనో మాత్రమే కారణం కాదు. మేరీ లూయి బర్క్ ఇలా రాస్తున్నారు: స్వామీజీ మాటలు విని కరతాళ ధ్వనులు చేయడానికి ముందు ప్రేక్షకులు మౌనంగా ప్రశాంతంగా ఉన్నారు. స్వామీజీ మాట్లాడడమే తరువాయి కరతాళ ధ్వనులు చేశారు అని అనుకోరాదు. అందరికీ చక్కని ఆదరణ లభించింది. కానీ ఆ ఆదరణకు అనేక కారణాలున్నాయి. ప్రత్యేక రాజకీయ సంప్రదాయానికి చెందినవారు, ప్రత్యేక మతశాఖకు చెందినవారు, అప్పటికే చిరపరిచితులు, మునుపు అమెరికన్లచే పీడింపబడిన జాతికి చెందినవారు కావడం కారణంగా వారికి చక్కని ఆదరణ లభించింది. ఉదయం నుండి సాయంత్రం దాకా సౌభ్రాతృత్వాన్ని గురించి పలువురు ప్రసంగించారు. కనుక ఈ కారణాల వలన స్వామీజీకి చక్కని ఆదరణ లభించలేదు. ఆయనకు లభించిన ఆదరణకు ఏకైక కారణం ఆధ్యాత్మిక శక్తి. స్వామీజీ మాటల్లో విందాం. చికాగోలో నా మొదటి ఉపన్యాసంలో నేను అందరినీ అమెరికా దేశంలోని సోదర సోదరీమణులారా అని సంబోధించగానే అందరూ లేచి ఆనందంతో కరతాళధ్వనులు చేయడం మీకు తెలుసు. కానీ అలా వారు పారవస్యం చెందడానికి కారణం ఏంటో తెలుసా? ఏదో అద్భుత శక్తి నాలో ఉందని మీరు అనుకోవచ్చు. నిజమే, నాలో అలాంటి శక్తి ఉంది. అది ఇదే: ఒక్కసారి కూడా కామభావన నాలో ప్రవేశించడానికి నేను అనుమతించలేదు. నా మనస్సు, నా ఆలోచనలు, సామాన్యంగా మనిషి ఆ మార్గంలో ఖర్చు చేసే శక్తులన్నింటికీ ఒక ఉన్నత దిశలో పోయేటట్లు శిక్షణనిచ్చాను. ఎవరూ ఆపలేని ఒక మహాశక్తిగా అది రూపొందింది. పావన జీవిత శక్తి అటువంటిది. విశుద్ధి నుంచి, నిశ్శబ్దత నుంచే అమోఘ వాక్కు వెలువడుతుంది అంటారు స్వామీజీ. ఆ శక్తితో కూడుకున్న మాటలే ఆనాడు వేలాది హృదయాలను, తదనంతరం అమెరికా యావత్తును, ప్రస్తుతం ప్రపంచాన్నంతా ఆక్రమించాయి. చికాగో ప్రసంగాల విభిన్న పరిమాణాలను గురించి సోదరి నివేదిత వివరణను పరికిద్దాం. సర్వమత మహాసభలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం గురించి ఏం చెప్పాలి? హిందువుల మత సిద్ధాంతాలను గురించి మాట్లాడనారంభించారు ఆయన. ఆయన ముగించినప్పుడు హిందూ మతం సృజింపబడిందని చెప్పవచ్చు. అటువంటిది మానసిక క్షేత్రం, అటువంటిది భావనా సాగరం, తారుణ్యపూర్ణం, సంక్షోభమయం, ఆత్మశక్తితో, ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణం, అయినా కౌతూహలాయుతం, అత్యంత జాగ్రత్తాపూర్ణం,
వివేకానందులు ఉపన్యసించడానికి లేచినప్పుడు వారు ఎదుర్కొన్న వారి ముందున్న సదస్సు దీనికి పూర్తిగా వ్యతిరిక్తమైనది. ఆయన వెనుక ఉన్న ఆ సాగరం ఆధ్యాత్మిక వికాసంతో కూడిన ప్రశాంత మహాసాగరం. ఆయన వెనుకనున్నది ఒక విచిత్ర ప్రపంచం. ఏ ప్రపంచం తన కాలాన్ని వేదాలతో గణిస్తుంటుందో, తన గతాన్ని ఉపనిషత్తులతో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుందో, దేనితో పోల్చినప్పుడు బౌద్ధమతం నిన్న మొన్నటిదిగా కనిపిస్తుంటుందో, ఏ ప్రపంచం వివిధ మతశాఖలతో నిండి ఉన్నదో, ఏ ప్రశాంత ప్రపంచాన్ని ఉష్ణమండల సూర్యకాంతి ముంచెత్తుతుందో, యుగ యుగాల నుంచి యోగి పుంగవులు తమ పద పరాగంతో ఏ ప్రపంచపు దారుల ధూళిని పవిత్రీకరిస్తూ వస్తున్నారో అటువంటి పావన ప్రపంచం స్వామి వివేకానంద వెనుక ఉన్న ప్రపంచం. 1000 మాటలెందుకు, అది పావన భారతదేశం. ఈ దేశం వేల సంవత్సరాల నుంచి చేస్తున్న తన రాష్ట్రీయ వికాసన యత్నంలో ఎన్నో విషయాలను పరిశోధించింది, ఎన్నో విషయాలను రుజువు చేసింది, ఇంచుమించు అన్ని విషయాలను సాక్షాత్కరించుకుంది. ఒక్క విషయం మాత్రం తనలోని సంపూర్ణ ఐకమత్యము విస్తారము అయిన తన దేశ కాలాల ఒక చివరి నుంచి ఇంకొక చివరి వరకు తనలో ఉన్న సంపూర్ణ ఐకమత్యం, విశాలము విస్తారము అయిన తన దేశ కాలాలలో కొన్ని మూలమైన ముఖ్యమైన సత్యాలను గూర్చి తన దేశీయులందరూ ఏకగ్రీవులని, తద్వారా పారమార్థికంగా సాంస్కృతికంగా తనలో పరిపూర్ణమైన ఐకమత్యం ఉన్నదనే విషయం మాత్రం భారతదేశం గ్రహించలేకపోయింది. ఇక ఇవి ఈ 2 మనోప్రవాహాలు, 2 విశాల చింతనా నదులు, ఒకటి ప్రాచ్యం, మరొకటి ఆధునికం. విశ్వమత మహావేదికపై నిలబడ్డ కాషాయంబరధారి అయిన పరివ్రాజకుడు ఈ 2 ప్రవాహాల కలయికకు స్థానమయ్యాడు. తాత్కాలికంగానైనా వ్యక్తిత్వాభిమాన శూన్యుడైన ఈ మహావ్యక్తి ద్వారా సంభవమైన ఆ కలయిక ఒక ప్రచండమైన ఆఘాతం కలిగించింది. ఆ ఆఘాతపు ఫలితమే హిందూ మత మూల సత్యాల రూపీకరణం. ఎందుకంటే స్వామి వివేకానంద అక్కడ ఉద్ఘోషించింది తన స్వానుభవం కాదు. అసలు ఆయన తన గురుదేవుల గురించి చెప్పడానికైనా ఆ సదవకాశాన్ని వినియోగించలేదు. ఆ రెండింటికి బదులు ఆయన ద్వారా వినిపించింది భారతీయ ఆధ్యాత్మిక చేతనకి తమ సుదీర్ఘ గతం ద్వారా సునిర్దిష్టంగా గావించబడిన సమస్త భారతీయుల ధర్మ సందేశపు వాణి. పాశ్చాత్యుల యవ్వన కాలంలో, మధ్యాహ్న కాలంలో స్వామి వివేకానంద అక్కడ అలా ఉపన్యసిస్తుంటే ప్రశాంత మహానగరపు ఆవలి తీరాన అర్ధభూగోళపు చీకటి నీడలో నిద్రిస్తున్న జాతి ఒకటి, భారతదేశం. తమ వైపే అగ్రసరమవుతున్న ఉషస్సు ద్వారా మోసుకుని రాబడుతున్న ఆ దివ్య సందేశామృతం కోసం, ఏ సందేశామృతం తమలోనే నిక్షిప్తమై ఉన్న మహిమాశక్తుల రహస్యాన్ని ప్రకాశం చేయగలదో ఆ సందేశామృతం కోసం ఎంతో తహతహతో కాచుకొని ఉంది. తమ తమ ప్రత్యేక మత శాఖల, మత సంస్థల ప్రతినిధులుగా ఇతర మత ప్రవక్తలు కూడా స్వామి వివేకానందతో పాటు ఆ వేదికపై ఆసీనులై ఉన్నారు. కానీ ఒక మహత్తరమైన మతాన్ని ప్రచారం చేసిన గౌరవం దక్కింది వారికొక్కరికే. ఆయన పలుకులలోనే ఆ మతం ఎటువంటిదంటే, వివిధ అవస్థల ద్వారా వివిధ పరిస్థితులలో అనేక మంది స్త్రీ పురుషులు ఒకే గమ్యాన్ని చేరడానికి చేసే ప్రయాణాలే వివిధ మతాలు. ఈ మతాలన్నీ చివరికి చేరేవి ఆ మహామతంలో. అటువంటిది ఆ మహత్తర మతం. ఈ వివిధ విభిన్న మతాలన్నింటినీ గూర్చి ఈ సమయంలో లేదా మరొక విషయంలో కానీ, ఈ కారణంగా లేదా మరొక కారణంగా కానీ, ఈ మతం కానీ లేదా మరొక మతం కానీ సత్యమని కానీ, అన్ని మతాలు సత్యాలే అని, ఇవన్నీ సూత్రే మణి గణా ఇవ అంటే సూత్రీకరింపబడిన మణిహారంలా అన్నీ నాలోనే అనుస్యూతాలని, మానవజాతిని పైకెత్తి పవిత్రీకరించే అసాధారణమైన పవిత్రతను, శక్తిని ఎక్కడెక్కడ చూస్తావో అక్కడ నేనే ప్రకటీభూతుడనవుతున్నానని తెలుసుకో అని ఘోషించిన ఒక మహాపురుషుణ్ణి గురించి చెప్పడానికే నేనిక్కడకు వచ్చి ఉన్నానని ఆయన చెప్పారు. స్వామీజీ బోధించింది పండితుల మాదిరి కాదు, అధికారిక పురుషునిలా. ఎందుకంటే తాను ప్రచారం చేసిన సత్యాల లోతుల్లోకి దిగి వాటిని సాక్షాత్కరించుకున్న తర్వాతే ఆచార్య రామానుజులలా తిరిగి వచ్చి
చండాలులకు, అంత్యజులకు, విదేశీయులకు ఆ రహస్యాలను తెలిపారాయన. ఉపన్యాసం ముగిసింది. కూర్చుని ఉన్న స్త్రీలు, పురుషులు ఒకరినొకరు నెట్టుకుంటూ ఆయనను సమీపించడానికి ప్రయత్నించారు. ఆయన దుస్తులను తాకడానికి అనేకులు ప్రయత్నించారు. ఆ రోజు అక్కడ ఉన్న మిసెస్ ప్లాజెట్ ఇలా అంటున్నారు. ఆ యువకుడు లేచి నిలబడి, అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని సంబోధించడమే ఆలస్యం. అక్కడ సమావేశమైన అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. తామెందుకు అలా చేస్తున్నారో వారికి తెలియరాలేదు. ఉపన్యాసం ముగిసింది. బారులు బారులుగా స్త్రీలు లేచి బెంచీల మీద నడుస్తూ ఆయనను సమీపించారు. ఒకసారి దగ్గరకు వెళ్ళి ఆయనను చూస్తే చాలునని వారు భావించినట్లుగా ఉంది. ఓ యువకుడా, ఈ స్త్రీల దాడిని తట్టుకోగలిగితే నువ్వు నిజంగా భగవంతుడివే అని నాలో నేను చెప్పుకున్నాను. స్వామీజీ విజయం చారిత్రాత్మకం. హరి, సర్వమత మహాసభ దీని నిమిత్తమే నిర్వహింపబడుతోంది. నా మనసు అదే చెబుతోంది. ఇది ధృవీకృతం కావడం నువ్వు భవిష్యత్తులో చూస్తావు అని ఆయన అమెరికాకు బయలుదేరడానికి మునుపు చెప్పింది ఆనాడు రుజువయ్యింది. కానీ స్వామీజీ, ఈ కీర్తి సందడితో ఆయన ఉప్పొంగిపోయారా? లేదు. నాడు తన గదికి తిరిగి వచ్చి రాత్రి పడుకున్నారు. ఆయన కళ్ల ముందు భారతదేశమే కనిపించింది. భారతదేశంలోని నిరుపేదల కోసమే ఆయన హృదయం స్పందించింది. పేదరికంలోనూ యాతనలలోనూ వాడిపోతున్న సోదర భారతీయుల కోసమే. వారు అనుభవిస్తున్న కష్టాలు ఒకవైపు, ఇక్కడ అమెరికా సౌభాగ్యం మరొక వైపు. రెండింటినీ పోల్చినగా స్వామీజీ కళ్ళు ఆర్ద్రమైనాయి. కళ్ళు మాత్రమే కాదు, తల కూడా తడిసిపోయింది. అమ్మా జగజ్జనని, ఈ పేరు ప్రతిష్టలు నాకెందుకు? నా మాతృదేశం పేదరికంలో మగ్గిపోతున్నప్పుడు ఈ కోలాహలాలతో నాకేం ప్రయోజనం? పామర భారతీయులను ఉద్ధరించేది ఎవరు? వారికి నేనెలా తోడ్పడగలను? అమ్మా దారిచూపు అంటూ ఆయన మానసికంగా ప్రార్థించారు. మరునాడు జరగబోయేది ఏమిటో స్వామీజీ గ్రహించకపోలేదు. పేరు ప్రతిష్టలు సర్వత్రా వ్యాపించి తానొక సార్వజనీన వ్యక్తిగా విరాజిల్లనున్నానని, తన వ్యక్తిగత జీవితానికి తెరబడబోతున్నదని ఆయనకు బాగా తెలుసు. ఒక్క రోజులో జయించడం, ఒక్క క్షణంలో జయించడం, ఒక్క చూపులో జయించడం అని చెబుతుంటారు కదా. ఖచ్చితంగా అదే స్వామీజీ జీవితంలో జరిగింది. చికాగో వీధుల్లో ఆయన నిలువెత్తు చిత్రాలు చోటు చేసుకున్నాయి. హైందవ సన్యాసి వివేకానంద పేరిట వీధుల్లో పోతున్నవారు ఒక క్షణం ఆగి చూసి, తల వంచి, చేతులు జోడించి ఆయనకు నమస్కరించి వెళ్ళసాగారు. మరునాడు పత్రికలలో సర్వమత మహాసభ, దానిలో అగ్రగణ్యులు స్వామీజీ అన్న వార్తే పతాక శీర్షిక అయింది. కొన్ని అంశాలలో అగ్రగణ్యులుగా విరాజిల్లిన వ్యక్తి బ్రాహ్మణ సన్యాసి అయిన స్వామి వివేకానంద. నారింజ రంగు దుస్తులు, కాషాయ రంగు తలపాగా, చక్కగా తీర్చిదిద్దిన ముఖారవిందం, దృఢమైన శరీరం, అందమైన ముఖం, విశాలమైన నల్లని తీక్ష్ణమైన, ఎవరి అంతరంగాన్నైనా చొచ్చుకొనిపోయి చూసే నేత్రాలు, ఎంతో ప్రసన్నమైన ఆకృతి. ఏ సమావేశంలో ఉన్నప్పటికీ సర్వులను ఆకట్టుకునే వ్యక్తిత్వంతో అందరికీ ఇష్టులయ్యారు ఆయన. ఇక ఆయన ఆంగ్ల భాషా పాటవం అద్భుతం. మాతృభాషలా అనర్గళంగా ప్రసంగించారు. చికాగో అడ్వకేట్. ఈ రీతిలో అనేక పత్రికలు వ్రాశాయి. ఆ రోజు మహాసభలో పాల్గొన్న మిస్ మన్రో ఇలా వ్రాశారు. అన్ని విధాలా సర్వమత మహాసభ విజయవంతమైంది. అందుకోసం శ్రమించిన అందరికీ, ప్రత్యేకించి డాక్టర్ బారోస్కు ఇదొక మహత్తర విజయం. ఆయన దీనికోసం 2 ఏళ్లు అవిశ్రాంతంగా శ్రమించారు. దీనిలో అందరినీ ఆమూలాగ్రం ఆకట్టుకున్న వ్యక్తి స్వామి వివేకానంద. చికాగో నగరాన్నే ఆయన తన పాదాక్రాంతం చేసుకున్నారు. కానీ దీనికి రెండవ వైపు కూడా ఉంది. చికాగో ప్రధాన దినపత్రికలైన చికాగో డైలీ ట్రిబ్యూన్, చికాగో డైలీ న్యూస్ లాంటివి స్వామీజీ ఉపన్యాసం అద్భుతంగా ఉందని కానీ, గొప్ప ప్రభావం కల్పించిందని కానీ వ్యాఖ్యానించలేదు. సెప్టెంబర్ 12వ తేదీ నాటి చికాగో డైలీ న్యూస్ అనేక ఉపన్యాసాలను ప్రచురించింది. కానీ స్వామీజీ ప్రసంగాన్ని ప్రచురించలేదు. కేవలం వివేకానంద ప్రసంగించారు అని మాత్రం ప్రస్తావించింది. సహజంగా అంతమంది చాలాసేపు కరతాళధ్వనులు చేశారని కూడా
ఆ పత్రిక పేర్కొనలేదు. కొన్ని పత్రికలలో ఇతర వక్తలతో స్వామీజీని పోలుస్తూ, ఆయనను శ్లాఘిస్తూ నర్మగర్భంగా అప్రతిష్ట పాలు చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఉదాహరణకు చికాగో అడ్వకేట్, ఇంటీరియర్ లాంటి పత్రికలు ఇంటీరియర్ ఇలా ప్రచురించింది: ఆయన ఆంగ్ల వాక్పటిమ అద్భుతం. తమ మాతృభాష మాదిరిగానే ఆంగ్లం మాట్లాడారు, కానీ మజుందార్ ఆంగ్లం కూడా ఇందుకు తీసికట్టు కాదు. అంతేకాక ఆధ్యాత్మికతలోనూ మతం పట్ల ఉన్న ఆసక్తిలోనూ వివేకానంద కన్నా మజుందార్ అగ్రగణ్యుడిలా కనిపించారు. కానీ ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసిన పత్రికలు నిష్పక్షపాత వైఖరిని అవలంబించే పత్రికలు కాదనడం సత్యదూరం కాదు. క్రైస్తవ మత అభిమాని కావడం వల్లనే మజుందార్ను ఇంటీరియర్ పత్రిక కూడా ప్రశంసించింది. ఈ దిగువ వ్యాఖ్యానం దీనిని మనకు చెప్పక చెబుతుంది. మజుందార్ బ్రహ్మ సమాజానికి చెందిన వ్యక్తి. బ్రహ్మ సమాజం హిందూ మత పరిణామంగా చెప్పవచ్చు. నేడు అది ఎంతో వ్యాప్తిగాంచుచున్నది. దాని పురోగతి పరాకాష్ఠగా యేసుక్రీస్తును దేవకుమారుడు అని, లోకరక్షకుడు అని స్వీకరించింది. ఆదరణ నిరాదరణలు ఎలా ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించి స్వామీజీ ఖ్యాతిగాంచారు. అనేక పత్రికలు ఆయనను ప్రశంసించాయి. సర్వమత మహాసభ కార్యనిర్వాహకులు, ఆ సభలో పాల్గొన్నవారు సమైక్యంగా ఆయనను శ్లాఘించారు. సర్వమత మహాసభలో స్వామీజీ ప్రసంగించిన చికాగో ఉపన్యాసాలు నేడు మానవాళి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన ఒక పుటగా విరాజిల్లుతున్నాయి. ప్రపంచ మత చింతనా ధోరణిలో ఒక గొప్ప మలుపుగా పరిగణింపబడుతున్నాయి. స్వామీజీ ఉపన్యాసాలలో మనకు లభించినవి 6. అవి: 1. స్వాగతానికి ప్రత్యుత్తరం, 2. మన విభేదాలకు కారణం, 3. హిందూ మతం, 4. మతం భారతదేశ సత్వర ఆవశ్యకత కాదు, 5. హైందవ మత సాఫల్యతే బౌద్ధ మతం, 6. తుది సమావేశ ప్రసంగం. వీటిలోనూ 1, 3 మాత్రమే పూర్తిగా లభించాయి. ఈ ఉపన్యాసాలలో స్వామీజీ పాశ్చాత్య సందేశపు సారాంశాన్ని చూడవచ్చు. 1. స్వాగతానికి ప్రత్యుత్తరం. ఈ ఉపన్యాసం స్వామీజీకి అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చింది. భారతదేశ హిందూ మత ఘనతను సంగ్రహంగా, స్పష్టంగా ఈ ప్రసంగంలో తేటతెల్లం చేశారు. భారతదేశం ఏ విధంగా ఇతర దేశాలకు ఆశ్రయం ఇచ్చిందో, హిందూ మతం ఎలా విశ్వవ్యాప్తమైన మతంగా విరాజిల్లిందో ఇందులో ఆయన విపులీకరించారు. దేనిని ద్వేషించక గౌరవించాలనే సిద్ధాంతాన్ని నమ్మడంతో పాటు సకల మతాలు సత్యమేనని మేము అంగీకరిస్తున్నాం కూడా అని ఆయన ప్రసంగించినప్పుడు శ్రోతలు దిగ్భ్రమ చెందారనే చెప్పాలి. ఎందుకంటే ఈ భావన ఆ రోజుల్లో కనీ విని ఎరుగనది. సకల మతాలు సత్యమే, సకల మతాలు ఒకే భగవంతుని గురించే ప్రస్తావిస్తున్నాయి కనుక అన్ని మతాలను అంగీకరించాలని చెప్పినప్పుడు, భగవద్గీతను ఉదాహరించినప్పుడు అమెరికా వారికి అది ఒక కొత్త ప్రపంచాన్నే సృజించిందనడం అతిశయోక్తి కాదు. 2. మన విభేదాలకు కారణం. మనోదృక్పథాలు విశాలమై ఉండాలని ఈ ఉపన్యాసంలో స్వామీజీ నొక్కి వక్కాణించారు. బావి కప్ప కథ చెప్పి మనం సంకుచిత పరిధుల నుండి బయటికి రావాలని సూచించారు. హిందూ మత ఆదర్శాలను గురించి స్వామి వివేకానంద ప్రసంగించనారంభించారు. ఆయన ముగించినప్పుడు హిందూ మతం సృజింపబడింది అని ఏ మతాన్ని సోదరి నివేదిత సూచించిందో దానిని ఈ ప్రసంగంలో స్వామీజీ అద్భుతంగా అభివర్ణించారు. మిషనరీల ప్రచార ప్రభావంతో అక్కడున్న ప్రేక్షకులలో సగం మంది అయినా చైనా, జపాన్, భారతదేశం లాంటి ప్రాచ్య దేశాలను అనాగరిక ఆటవిక జాతులు నివసిస్తున్న దేశమని భావించారు. రాయిని రప్పను పూజించేవారు, అసంఖ్యాక దేవతలున్నవారు, రథచక్రాల కింద పడి ఆత్మార్పణ చేసుకునేవారు అని వారు పరిగణించారు. కానీ స్వామీజీ, అమృతపుత్రులారా, ఆహా ఏం మధురవాక్కు, ఏం ఆశాజనకమైన దివ్యనామం, సోదరులారా, ఈ పేరుతో
అమృతపుత్రులనే పేరుతో మిమ్మల్ని సంబోధించనివ్వండి. నిజంగా హైందవులు మిమ్మల్ని పాపులనడానికి నిరాకరిస్తారు. మీరు భగవంతుని బిడ్డలు, అమృత సంతానం, పావనులు, పరిపూర్ణులు. మీరు భూదేవతలు. పాపుల మనిషిని పాపి అనడమే పాతకం, మానవ స్వభావానికి అపకీర్తి అని గర్జించారు కదా. అది వారి దృక్పథాన్ని ఆమూలాగ్రం మార్చివేసింది. వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఇంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక నిధులతో అలరారుతున్నవా ప్రాచ్యదేశాలు అనుకుని విస్మయులయ్యారు. ఈ ఉపన్యాసం లోకచింతన ధోరణులకు స్వామీజీ అందించిన ఒక మహత్తర కానుక అంటే అతిశయోక్తి కాబోదు. దీని మూలంగా ఆయన హిందూ మత యథార్థ సారాన్ని బయటికి తీసుకురావడమే కాక ప్రపంచానికే కొన్ని అద్భుత భావనలను వెల్లడించారు. వాటిలో కొన్నింటిని పరికిద్దాం. 1. మానవుని గూర్చిన నూతన చైతన్య దృక్పథం. ప్రపంచంలో జీవిస్తున్న దేవతలారా, మీరు పాపులా? ఈ 5 పదాలు ఒక మంత్రంలా, ఒక అణుబాంబులా పడింది. మనిషి పాపి, అజ్ఞాని, గతిలేనివాడు అని బోధిస్తూ వచ్చిన దేశం అది. అందులోనూ బోస్టన్ ఫాదరీ అయిన జోసెఫ్ కుక్ పాపం గురించి ఒక కవితను రచించి చదివాడు. తనను పాపాత్ముడంటూ, హీనుడంటూ, క్రైస్తవ మతం తప్ప గత్యంతరం లేదని ఆయన అందులో రచించింది క్రైస్తవులనే దిగ్భ్రాంతి గావించింది. దానిని గురించి ది ఓపెన్ కోర్ట్ అనే పత్రిక ఇలా ప్రచురించింది: సర్వమత మహాసభలో అంతా ప్రశాంతంగా జరిగింది. మొదట ఆ ప్రశాంతతను భగ్నపరిచింది హిందువో, ముస్లిమో, యూదుడో కాదు, సాక్షాత్తు ఒక క్రైస్తవుడే అవడం శోచనీయం. ఆ స్థితిలో మీరు పాపులు కారు, మీరు భూమి మీద సంచరించే దేవతలు అని ప్రసంగించడం ఆ ప్రజలకు దిగ్భ్రమానందాన్ని చవిచూపి ఉంటుంది, అమృత బిందువులను నింపి ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ 5 పదాల మంత్రంలోని మొదటి 3 పదాలు ఆనందం, విశ్వాసం, గౌరవం, వీరం, శక్తి, స్వేచ్ఛ అని యావత్తు సజ్జనత్వపు సందేశాన్ని కలిగి ఉన్నాయి. చివరి 2 పదాలు వ్యతిరేకమైన దుఃఖ వైఖరితో కూడుకున్న సమస్త గుణాలకు సమ్మెటిపోటుగా పడ్డాయి. మనిషి దివ్యుడు, అతడు తన దివ్యత్వాన్ని అభివ్యక్తం చేస్తే చాలు అనే ఒక నూతన సందేశాన్ని ఈ ఉపన్యాసం ద్వారా స్వామీజీ అందించారు. 2. నూతన ప్రకాశంతో కూడుకున్న మతం. హిందూ మతం అంటే రాయి రప్పలను పూజించడం, మూఢనమ్మకాల పుట్ట అని మిషనరీలు ప్రచారం చేసి ఇతరులను కూడా కొంతమేరకైనా విశ్వసించేలా చేసిన ఆ కాలంలో హిందూ మతం గురించిన నిజమైన భావనను, ఒక నూతన భావనను ఈ ప్రసంగం ద్వారా స్వామీజీ అందించారు. తద్వారా విశ్వజనీన మతం అనే అద్భుత భావనను ఆయన ఇక్కడ అందించారు. హిందూ మత ఆశయాల సారం ఇది. హైందవుడు తన ప్రణాళికలన్నింటినీ అమలుపరచడంలో విఫలమై ఉండవచ్చు, కానీ ఎప్పుడైనా విశ్వజనీన మతం అంటూ ఒకటి స్థాపితమవ్వాలంటే అది దేశకాలాలకు అతీతమైనదిగా ఉండాలి. ఆ మతం ఎవరిని గురించి ప్రచారం చేస్తుందో ఆ భగవంతునిలా పరిధులు లేనిదై ఉండాలి. సూర్యుడు తన కిరణాలను అందరి మీద సమానంగా ప్రసరించేటట్లు అది కృష్ణ భక్తుల, క్రీస్తు భక్తుల, జ్ఞానుల, పాపుల, ప్రభృతులందరినీ సమానంగా చూడాలి. అది బ్రాహ్మణ మతంగానో, బౌద్ధ మతంగానో, క్రైస్తవ మతంగానో, మహమ్మదీయ మతంగానో కాకుండా వీటన్నింటికీ ఒద్దికగా ఉండేదిలా, ఇంకా పురోగతి చెందడానికి ఆస్కారం ఉండేదిలా ఉండాలి. పశుప్రాయులైన అనాగరిక మానవుల నుండి ఈయన కూడా మానవ మాతృడేనా అని సమాజం భయభక్తులతో మొక్కే స్థితికి తెలివితేటలతోనూ సద్గుణాలతోనూ ఉన్నతి చెంది మానవ నైజానికి అత్యున్నతంగా విరాజిల్లే సత్పురుషుల వరకు అందరినీ ఇముడ్చుకొని ఆలింగనం చేసుకునే విశాల దృక్పథం కలిగినదిగా ఉండాలి. ఆ మతంలో ఇతర మతస్థులను హింసించడము, సహనరహితంగా ప్రవర్తించడము ఉండదు. ఆ మతం స్త్రీ పురుషులందరిలోనూ దివ్యత్వం నెలకొని ఉండడాన్ని అంగీకరిస్తుంది. మానవాళి తన యథార్థమైన దివ్యత్వాన్ని గ్రహించడానికి తోడ్పడడమే ఆ మత ఉద్దేశం.
దాని శక్తి యావత్తూ అందుకే ఉపయోగపడుతుంది. అటువంటి మతాన్ని అందించండి. 3. మత సామరస్యం. హైందవునికి ప్రపంచంలోని మతాలన్నీ వివిధ పరిస్థితులలోనూ సందర్భాలలోనూ ఉన్న స్త్రీ పురుషులందరూ ఒకే గమ్యం వైపుగా చేసే ప్రయాణమే. ఒకే కాంతి వివిధ రంగుల అద్దాల గుండా ప్రసరించి వివిధ రంగులలో కానవస్తుంది. మనలను మార్చుకోవడానికి ఈ వైవిధ్యాలు ఆవశ్యకం. హిందువులు మాత్రమే రక్షింపబడతారు, తక్కినవారు పరిరక్షింపబడరని సంస్కృత తత్వ సాహిత్యంలో ఎక్కడన్నా ప్రస్తావించబడిందా అని కనుగొనమని నేను ప్రపంచానికి సవాలు చేస్తున్నాను. శ్రీరామకృష్ణులు తమ జీవితాన్ని ఒక ప్రయోగ క్షేత్రంగా చేసుకుని మతాలెన్నో మార్గాలన్నీ అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి వెల్లడించిన విషయాన్ని ఇక్కడ వెలిబుచ్చారు. ఈ భావన కూడా అమెరికాలో ఒక గొప్ప విప్లవంగా పరిణమించిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. క్రైస్తవ మతం తప్ప తక్కిన ఏ మతమూ సత్యం కాదు, యేసుక్రీస్తు తప్ప మరే రక్షకుడు లేడు అన్నది క్రైస్తవ మత నిశ్చిత అభిప్రాయం. కానీ కాలక్రమంలో ఈ భావన చిక్కదనం తగ్గింది. 19వ శతాబ్దంలో నెలకొన్న భావన గురించి పెరిహియాసింత్ అనే వ్యక్తి ఇలా వ్రాస్తున్నారు: అన్ని మతాలు సమానమైనదనడం నిజం కాదు. అలాగే ఒక మతం తప్ప తక్కిన మతాలన్నీ తప్పైనవని చెప్పడమూ నిజం కాదు. ప్రాచీన క్రైస్తవ మతంలా కాకుండా నేటి క్రైస్తవ మతం అన్ని మతాలకు సముచిత స్థానాన్ని ఇవ్వాలి. క్రైస్తవ మతం తప్ప గత్యంతరం లేదు అనే స్థితి నుంచి ఏదో కొద్దిమంది ఒక మెట్టు దిగి వచ్చినప్పటికీ కార్యాచరణలో దీనిని క్రైస్తవ మత నాయకులు అంగీకరించలేదు. ఆ పరిస్థితిలో స్వామీజీ వెల్లడించిన మత సామరస్య భావన ప్రాధాన్యం వహిస్తుంది. 4. విజ్ఞానం, మత సామరస్యం. విజ్ఞానము మతము పరస్పర విరుద్ధమైనవని పాశ్చాత్యులు ఆది నుండి భావిస్తూ వచ్చారు. రెండింటికి వైరుధ్యం లేదు, అవి పరస్పర అనుబంధం కలవని ఈ ఉపన్యాసం ద్వారా ఉద్ఘాటించారు. ఏకత్వ స్థితిని ఆవిష్కరించడమే విజ్ఞానం. పరిపూర్ణ ఏకత్వ స్థితిని సంతరించుకోగానే విజ్ఞానం ఇక ముందుకు పోక ఆగిపోతుంది. తన లక్ష్యాన్ని చేరుకోవడమే అందుకు కారణం. అదేవిధంగా ఏ ముడిసరుకు నుండి సమస్త పదార్థాలు సృజింపబడుతున్నవో దానిని కనుగొన్న తర్వాత రసాయన శాస్త్రం పురోగమించదు. ఏ మూలశక్తి నుండి శక్తులన్నీ ఆవిర్భవిస్తున్నవో దానిని కనుగొన్న తర్వాత భౌతిక శాస్త్రం ఆగిపోతుంది. మరణంతో కూడుకున్న ఈ ప్రపంచంలో మరణానికి అతీతమైన ఒకే జీవిని కనుగొనగానే మారుతూ ఉన్న ప్రపంచంలో పరిణమించని ఒకే ఆధారమైన అతణ్ణి కనుగొనగానే ఏ ఒకే ఆత్మ నుండి ఇతర ఆత్మలు వెలువడుతున్నట్లు మాయ వలన కానవస్తుందో ఆ ఆత్మను కనిపెట్టగానే మత విజ్ఞానం పరిపూర్ణమవుతుంది. 5. మతం అన్నది ఆచరణాత్మక విజ్ఞానం. హైందవుడు మాటల్లోనూ సిద్ధాంతాలలోనూ జీవించగోరడు. ఇంద్రియాలకు వశపడిన మామూలు జీవితానికి అతీతమైన జీవితాలు ఉన్నాయంటే అతడు వాటిని ముఖాముఖి చూడాలని అభిలషిస్తాడు. హిందూ మతం అనేది ఏదో ఒక సిద్ధాంతాన్నో ఒక సూత్రాన్నో విశ్వసించడం కోసం పోరాటాలలోనూ ప్రయత్నాలలోనూ ఎమిడిపోదు. కేవలం విశ్వాసం మాత్రమే కాదు, అనుభూతి పొంది తాదాత్మ్యం చెందడమే హిందూ మతం. నిరంతర ప్రయత్నం ద్వారా పరిపూర్ణ స్థితిని పొందడము, దివ్యత్వాన్ని సంతరించుకోవడము, భగవదభిముఖంగా పోవడము, ఆయనను సాక్షాత్కరించుకోవడమే వారి మార్గంలోని ఏకైక ధ్యేయం. భగవంతుని సాన్నిధ్యంలోకి వెళ్ళి ఆయనను దర్శించి స్వర్గంలోని పితలా పరిపూర్ణ స్థితిని పొందడమే హిందువుల మతం అని స్వామీజీ గర్జించడం విన్న శ్రోతలు ఆపాదమస్తకం కంపించిపోయారు. కొన్ని సిద్ధాంతాలను విశ్వసించాలి, లేకుంటే నరకం అనే ఇంతదాకా వారికి బోధింపబడింది. కానీ సత్యాన్ని ముఖాముఖి కలుసుకోవచ్చు అంటూ స్వామీజీ గర్జించారు. 4. మతం భారతదేశ సత్వర ఆవశ్యకత కాదు. భారతదేశ మహత్వాన్ని, దాని ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని మొదటి 3 ఉపన్యాసాలలో స్పష్టం చేసి అమెరికా ప్రజలకు నిజాన్ని గ్రహింపచేశారు స్వామీజీ. ఈ 4వ ఉపన్యాసంలో ఇటువంటి ఒక దేశానికి
మతాన్ని బోధించడానికి మిషనరీలను పంపించడం అవసరమా అనే ప్రశ్నను లేవనెత్తారు. మతాన్నో ఆధ్యాత్మికతను భారతీయులకు కొత్తగా ఎవరూ బోధించనవసరం లేదు కనుక ఆహారమే వారి తక్షణ ఆవశ్యకత అని స్పష్టం చేశారు. అజ్ఞానుల ఆత్మలను రక్షించడానికి మత ప్రచారకులను పంపే క్రైస్తవులైన మీరు వారి శరీరాలను పస్తుల నుండి పరిరక్షించడానికి ఎందుకు ప్రయత్నించరు అంటూ వారిని తీవ్రంగా విమర్శించారు. ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు మత ప్రచారం చేయడం వారిని అగౌరవపరచడం అవుతుంది అంటూ వారికి మానవత్వంతో చెప్పారు. 5. హైందవ మత సాఫల్యతే బౌద్ధ మతం. హిందూ మతంలో నామమాత్రానికి కానవచ్చే దేవాలయ ఆరాధన వంటివి బౌద్ధం నుంచి స్వీకరించబడ్డాయి. అంతేకాదు హిందూ మతంలోని మరికొన్ని అంశాలు కూడా ఈ విధంగానే బౌద్ధం నుంచి గ్రహించబడ్డవే. బౌద్ధ మతం లేకుండా హిందూ మతం జీవించలేదు. అదేవిధంగా హిందూ మతం లేకుండా బౌద్ధం జీవించలేదు. బౌద్ధ మతాన్ని హైందవ మత సాఫల్యతగా పరిగణించారు స్వామీజీ. ఆ విషయాన్ని ఈ ప్రసంగంలో స్పష్టం చేశారు. 6. తుది సమావేశ ప్రసంగం. కావలసింది కలహం కాదు, సహకారం. ధ్వంసం కాదు, ఐక్యత. శత్రుత్వం కాదు, శాంతియుత సమన్వయం. ఈ సందేశంతో స్వామీజీ మహోన్నత చికాగో ఉపన్యాసాలు ముగిశాయి. చికాగో ఉపన్యాసాలలో మతమౌఢ్యం గురించి స్వామీజీ ప్రస్తావించడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఇప్పుడు బొంబాయిలోనూ తక్కిన చోట్ల హిందూ మహమ్మదీయ కలహాలు ప్రారంభమై ఆ కారణంగా హింసాకాండ, ఘోర హత్యలు జరిగాయి. ఆగస్టు 11వ తేదీన మహమ్మదీయులు, హిందువులు నిర్వహించిన మతపరమైన ఊరేగింపు నుండి సమస్య ప్రారంభమైంది. తర్వాత ఘోర హత్యలు కొనసాగాయి. దీనిని గురించి వార్తలు అమెరికాలోని ముఖ్య పత్రికలన్నింటిలోనూ వెలువడ్డాయి. ఖచ్చితంగా స్వామీజీ వాటిని చదివి ఉంటారు. ఈ కలహాలను సూచిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఇలా వ్రాసింది: భారతదేశంలో హిందూ ముస్లిం కలహాలు చాలా వరకు తగ్గాయి. అందుకు ఆంగ్లేయ పాలనను మనం అభినందించే తీరాలి. ఆంగ్ల ప్రభుత్వం భారతదేశం నుండి వైదొలగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మళ్లీ తలెత్తిన కలహం సూచిస్తుంది. ఈ విధంగా హిందూ ముస్లిం సమస్యను కారణంగా చూపి ఆంగ్లేయుల పాలనను సమర్థించడం స్వామీజీని ఖచ్చితంగా బాధించి ఉంటుంది. 5. హైందవ మత సాఫల్యతే బౌద్ధ మతం. హిందూ మతంలో నామమాత్రానికి కానవచ్చే దేవాలయ ఆరాధన వంటివి బౌద్ధం నుంచి స్వీకరించబడ్డాయి. అంతేకాదు హిందూ మతంలోని మరికొన్ని అంశాలు కూడా ఈ విధంగానే బౌద్ధం నుంచి గ్రహించబడ్డవే. బౌద్ధ మతం లేకుండా హిందూ మతం జీవించలేదు. అదేవిధంగా హిందూ మతం లేకుండా బౌద్ధం జీవించలేదు. బౌద్ధ మతాన్ని హైందవ మత సాఫల్యతగా పరిగణించారు స్వామీజీ. ఆ విషయాన్ని ఈ ప్రసంగంలో స్పష్టం చేశారు. 6. తుది సమావేశ ప్రసంగం. కావలసింది కలహం కాదు, సహకారం. ధ్వంసం కాదు, ఐక్యత. శత్రుత్వం కాదు, శాంతియుత సమన్వయం. ఈ సందేశంతో స్వామీజీ మహోన్నత చికాగో ఉపన్యాసాలు ముగిశాయి. చికాగో ఉపన్యాసాలలో మతమౌఢ్యం గురించి స్వామీజీ ప్రస్తావించడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అప్పుడు బొంబాయిలోనూ తక్కిన చోట్ల హిందూ మహమ్మదీయ కలహాలు ప్రారంభమై ఆ కారణంగా హింసాకాండ, ఘోర హత్యలు జరిగాయి. ఆగస్టు 11వ తేదీన మహమ్మదీయులు, హిందువులు నిర్వహించిన మతపరమైన ఊరేగింపు నుండి సమస్య ప్రారంభమైంది. తర్వాత ఘోర హత్యలు కొనసాగాయి. దీనిని గురించి వార్తలు అమెరికాలోని ముఖ్య పత్రికలన్నింటిలోనూ వెలువడ్డాయి. ఖచ్చితంగా స్వామీజీ వాటిని చదివి ఉంటారు. ఈ కలహాలను సూచిస్తూ న్యూయార్క్ టైమ్స్
1893 ఆగస్టు 15న ఇలా రాసింది: భారతదేశంలో హిందూ ముస్లిం కలహాలు చాలా వరకు తగ్గాయి. అందుకు ఆంగ్లేయ పాలనను మనం అభినందించే తీరాలి. ఆంగ్ల ప్రభుత్వం భారతదేశం నుండి వైదొలగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మళ్లీ తలెత్తిన కలహం సూచిస్తుంది. ఈ విధంగా హిందూ ముస్లిం సమస్యను కారణంగా చూపి ఆంగ్లేయుల పాలనను సమర్థించడం స్వామీజీని ఖచ్చితంగా బాధించి ఉంటుంది. ఈ రోజుల్లో పరమహంస రామకృష్ణులు అనే చిన్న పుస్తకాన్ని స్వామీజీ పంపిణీ చేశారు. ఇది థీస్టిక్ క్వార్టర్లీ రివ్యూ అనే పత్రికలో ప్రతాపచంద్ర మజుందార్ రచనకు మలిముద్రణగా పరిగణింపబడింది. శ్రీ రామకృష్ణుల శిష్యుడు, స్వామీజీ మిత్రుడు అయిన హరమోహన్ మిత్రా దీనిని చికాగోలో పంపిణీ చేయడానికి ధర్మపాలుని చేత పంపించారు. ఆయన వాటిని స్వామీజీకి అందజేయడంతో పాటు తాను స్వయంగా కొన్ని ప్రతులను పంపిణీ చేశారు. సర్వమత మహాసభ 17 రోజులు జరిగింది. స్వామీజీ పలుమార్లు ఉపన్యసించారు. ప్రదర్శనశాలలోని విజ్ఞాన విభాగంలోనూ ఆయన పలుమార్లు ప్రసంగించారు. అనేక విందులలో పాల్గొని వాటిలోనూ ఆయన ప్రసంగించారు. మిసెస్ పాటర్ పామర్ ఇచ్చిన విందులో ఆయన మహిళల స్థితిగతులను గురించి ప్రసంగించారు. ఇవే కాకుండా భగవత్ ప్రేమ, వేదకాలం నాటి హిందూ మతం, వేదాంతం, భారతదేశంలోని ఆధునిక మతాలు, హిందూ మత సారాంశం వంటి అంశాలపై అనేక ప్రసంగాలు చేశారు. కానీ ఇవన్నీ అలభ్యాలు అయినప్పటికీ ఆయన ప్రసంగాలన్నింటికీ చక్కని స్వాగతం లభించింది. జనసందోహాన్ని అదుపు చేయడానికి ముందుగానే అనుమతి పొందిన వారికి మాత్రమే ప్రవేశం కల్పించబడింది. అర్ధంతరంగా శ్రోతలు వెళ్ళిపోకుండా ఉండడానికి స్వామీజీ ప్రసంగాన్ని చిట్ట చివరి కార్యక్రమంగా ఏర్పాటు చేసేవారు. స్వామీజీ ఆంగ్ల శైలి, ఆంగ్ల భాషను అమిత కౌశలంగా ఉపయోగించుకునే తీరుతెన్నులు ఎంతో శ్లాఘింపబడ్డాయి. ప్రత్యేకంగా ప్రశ్నోత్తరాల విభాగాలకు చక్కని స్పందన లభించింది. వేదిక మీద ఎవరైనా అంతూపంతూ లేకుండా ప్రసంగిస్తున్నప్పుడు వందల మంది లేచి బయటకు వెళ్ళిపోవనారంభించేవారు. వెంటనే కార్యనిర్వాహకుడు లేచి, వందన సమర్పణకు ముందు స్వామి వివేకానంద ప్రసంగిస్తారు అని ప్రకటించేవాడు. అంతే, బయటకు పోతున్న జనం టక్కున తిరిగి వచ్చి గప్చుపుగా కూర్చునేవారు. చిన్న విసనకర్రలతో విసురుకుంటూ ముఖాన ఉత్సాహం పొంగిపొరలుగా స్వామీజీ చేయనున్న అరగంట ప్రసంగం వినడానికి ఎన్నో గంటల ఊకదంపుడు ప్రసంగాలను భరిస్తూ కూర్చుండిపోయేవారు. అంత మాత్రం చేత స్వామీజీ సదా వారితో మృదుమధురంగా, సౌమ్యంగా మాట్లాడి ఉంటారనుకోకూడదు. సెప్టెంబర్ 22వ తేదీన సర్వమత మహాసభలో అతి ముఖ్యమైన అంశం మీద చర్చ జరిగింది. మత మార్పిడులతో క్రైస్తవ మతం ఇతర మతాలు తుడిచిపెట్టుకుపోయేలా చేయాలా అన్నదే ఆ అంశం. స్వామీజీ ఆ చర్చలో పాల్గొనలేదు. ఈ చర్చ పర్యవసానం ఏదైనప్పటికీ అసలు ఆ భావనే స్వామీజీకి నచ్చలేదనడంలో సందేహం లేదు. అదేవిధంగా సెప్టెంబర్ 25వ తేదీన రెవరెండ్ జార్జ్ టి పెంతెకోస్ట్ హిందూ మతాన్ని నిమ్నస్థాయికి దిగజార్చి ఘాటుగా విమర్శించాడు. పౌరోహిత్యం చేస్తున్నందున వందల మంది వేశ్యల గురించి తనకు తెలుసని, వారు పౌరోహిత్యం చేస్తున్నందున వేశ్యలైనారని, వేశ్యలైనందున పౌరోహిత్యం చేస్తున్నారని ఏదేదో తలాతోక లేకుండా ప్రసంగించాడు. ఈ ప్రేలాపనతో స్వామీజీ ఆగ్రహోదగ్రులయ్యారు. కానీ తన అభిప్రాయం వెలిబుచ్చడానికి కానీ, తత్కారణంగా పత్రికల వాదోపవాదాల్లో చిక్కుకోవడానికి కానీ ఆయన సుతరాము ఇష్టపడలేదు. సముచిత తరుణం కోసం ఆయన వేచి ఉన్నారు. ఒకరోజు ఆయన ఉపన్యసిస్తున్నారు. హఠాత్తుగా ప్రసంగాన్ని ఆపుచేసి శ్రోతలను ఉద్దేశించి ఇలా అడిగారు: మీరు హైందవ శాస్త్రాలు ఏవైనా చదివారా? అవి ఏం వచిస్తున్నాయో మీకు ప్రత్యక్షంగా తెలుసా? అలా చదివినవారు ఎవరైనా ఉంటే దయచేసి చేతులెత్తండి. ఆ సమావేశంలో క్రైస్తవ తత్వజ్ఞులు అనేకులు ఉన్నప్పటికీ 3, 4 చేతులు మాత్రమే పైకి లేచాయి. ముఖాన ద్యోతకమయ్యే ఒక రకమైన జాలితో స్వామీజీ శ్రోతల వైపు దృష్టిని సారించారు. తర్వాత నిటారుగా నిలబడి
అయినప్పటికీ మిమ్మల్ని అయినప్పటికీ మమ్మల్ని హీనంగా విమర్శించడానికి సాహసించారు అన్నారు గంభీర స్వరంలో. ఈ విధంగా క్రైస్తవ దేశంలో క్రైస్తవుల నడుమ హిందూ మత పరిరక్షకునిగా స్వామీజీ భాసిల్లారు. హిందూ మతం అతి సూక్ష్మమైనది, శ్రేష్టతమమైనది అన్న మాట నిజమైతే భారతీయులు ఎందుకు నిరుపేదలై ఉన్నారు? ఎందువలన పలుమార్లు భారతదేశం అన్యులకు బానిసగా ఉండడం జరిగింది? ఈ ప్రశ్నను అనేక పర్యాయాలు స్వామీజీ ఎదుర్కొన్నారు. క్రైస్తవ మతమే నిజానికి అత్యంత శ్రేష్టమైన మతం. ఎందుకంటే క్రైస్తవ దేశాలు శక్తిమంతమైనవిగా, సుసంపన్నంగా ఉన్నాయి గనుక అనే వైఖరిలో పలువురు ప్రసంగించారు. ఇందుకు సమాధానం అన్నట్లుగా స్వామీజీ సర్వమత మహాసభలో సెప్టెంబర్ 19వ తేదీన ఇలా ప్రసంగించారు. ప్రాచ్య దేశాల నుండి వచ్చిన మేము ఇక్కడ రోజుకొక అభిప్రాయం వింటున్నాం. మేము అంగీకరించి తీరాలనే ధోరణిలోనే ఆ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. అది ఎలాంటి అభిప్రాయం? మేము క్రైస్తవ మతాన్ని అంగీకరించి తీరాలన్నదే అది. ఎందుకంటే క్రైస్తవ దేశాలు సుసంపన్నమైనవి గనుక. మేము మా కళ్ళతో చూస్తున్నాం, అభిప్రాయాలు వింటున్నాం. నిజమే, ప్రపంచంలోనే ఇంగ్లాండ్ సుసంపన్నమైన క్రైస్తవ దేశంగా విరాజిల్లుతున్నది. కానీ దాని కాళ్ళు ఎక్కడున్నాయి? 25 కోట్ల ఆసియావాసుల గొంతుకల మీద. చరిత్రను వెనుకకు తిప్పండి. క్రైస్తవ ఐరోపా సంపత్తి స్పెయిన్ నుంచి వచ్చింది. మెక్సికోపై దాడి చేయడం వలన స్పెయిన్కు ఆ సంపత్తి లభించింది. అంటే సాటి మనుషుల గొంతులను తెగనరకడం ద్వారా మాత్రమే క్రైస్తవ మతం సంపదను కూడబెట్టింది. ఆ రకమైన సంపదను హైందవుడు ఆశించడు. కాలాంతరంలో ఒక లేఖలోనూ దీనిని గురించి ఆయన ప్రస్తావించారు. ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల్లో భారతదేశానికి ఎదురు నిలబడగల దేశం మరొకటి లేదు. కానీ అదేం చిత్రమో గాని క్రైస్తవ దేశాల నుండి ఇక్కడకు వచ్చిన వారందరినీ ఒక పిచ్చి అభిప్రాయం ఆవేశించింది. క్రైస్తవులు అధికారవంతులు, సంపన్నులు అని, హిందువులు కారని. కనుక హిందూ మతం కన్నా క్రైస్తవ మతం గొప్పదని వారి అభిప్రాయం. సరిగా ఇదే కారణం వలన హిందూ మతం ఒక గొప్ప మతం అనిపించుకుంటుందని, క్రైస్తవ మతం ఆ మాటకు తగదని హిందువులు వారికి తగినట్లు సమాధానమిస్తారు. కాబట్టే పశుతుల్యమైన ఈ లోకంలో మోసానిదే పైచెయ్యి. మంచితనం ఎప్పుడూ దెబ్బతింటుంది. భౌతిక విజ్ఞానంలో పాశ్చాత్యులు ఎంత ఔన్నత్యాన్ని సాధించినా పారమార్థిక విద్యలో వారింకా పసిపిల్లలతో సమానులేనని నాకు తోస్తోంది. భౌతిక విజ్ఞానం భౌతిక సంపదలను మాత్రమే చేకూర్చగలదు. ఆధ్యాత్మిక విజ్ఞానం శాశ్వతమైన బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఒకవేళ అమృతత్వం అనేది లేదనుకున్నా ఆధ్యాత్మిక భావాలు ఆదర్శాలుగా మానవుడికి అమిత ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ప్రాపంచికత అనే మూఢత్వం అధికమైన కోర్కెలను రేకెత్తించి స్పర్ధలను జనింపచేసి చివరికి వ్యక్తిని, సంఘాన్ని కూడా నశింపజేస్తుంది. మరొకసారి స్వామీజీ ఇలా ప్రస్తావించారు. ఇంగ్లాండ్ మాకు దేశ పాలనను గురించి నేర్పవచ్చు. ఎందుకంటే ఆ కళలో అన్ని దేశాలలోనూ ఇది అగ్రగణ్యంగా రాణిస్తున్నది. వ్యవసాయం, విజ్ఞానం మొదలైన వాటిని కౌశలంగా చేయగల సమర్థతను అమెరికా మాకు నేర్పవచ్చు. మేం మీ పాదాల వద్ద కూర్చుని నేర్చుకుంటాం. కానీ ఇంతదాకా స్వామీజీ కంఠస్వరం మృదుమధురంగా, సౌమ్యంగా ఉంది. ఇక్కడ ఆయన కంఠం గాంభీర్యాన్ని సంతరించుకుంది. ఆయన కొనసాగించారు. కానీ భారతదేశానికి ఆధ్యాత్మికతను బోధిద్దామని ఏ దేశమూ భావించనక్కర్లేదు. ఆధ్యాత్మికతను భారతదేశమే ప్రపంచానికంతటికీ బోధిస్తుంది. సర్వమత మహాసభ ప్రజలలో గొప్ప జాగృతిని కలిగించిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సామాన్యంగా ప్రాచ్య దేశాల మతము, ఆ దేశస్థులైన సన్యాసులు అంటేనే మాయలు, మంత్రాలు, రోగ నివారణ లాంటి చిట్కాలు, హస్తలాఘవాలతో కూడుకున్నదేనని ఆ రోజుల్లో పరిగణించడం కద్దు. కానీ ప్రాచ్య దేశాల నుండి సర్వమత మహాసభలో పాల్గొన్న జ్ఞానులు దానిని తప్పు అని నిరూపించారు. కన్ఫ్యూషియా మతస్థుడైన
పుంగ్ క్వాంగ్ యూ, జపాను బౌద్ధమతానికి చెందిన హోరింటోకి, శ్రీలంక బౌద్ధ మతస్థుడు ధర్మపాలుడు, భారతదేశ బ్రహ్మ సమాజస్థులైన మజుందార్, నగర్కర్ లాంటి వారు సభలో గొప్ప స్పందనను జనింపచేశారు. తత్ఫలితంగా తాత్వికత చింతనలలో ప్రాచ్యదేశ మతాలు మహోన్నతమైనవని పాశ్చాత్య దేశాలకు, ప్రత్యేకించి క్రైస్తవ మిషనరీలకు సుస్పష్టమైంది. క్రైస్తవ మత ఆధిక్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి ఏర్పాటు చేసిన మహాసభ వారికి ప్రతికూలమైంది. దానిలో స్వామీజీ వంతు అది ప్రత్యేకతను సంతరించుకుంది. బాహ్యంగా ఎగిసిన ఉత్సాహ పుటలలోనే కాక, ఉద్వేగ ప్రవాహాలలోనే కాక, నరాల్లోకి చొచ్చుకుపోయిన నూతనోత్తేజంలో కూడా ఆయన వంతు అధికం. ఆయన ప్రభావం ఎంత సుస్థిరమైనదంటే దానిని ఒక్క మాటలో చెప్పడానికో వ్రాయడానికో కుదిరే పని కాదు అని మేరీ లూయి బర్క్ వ్యాఖ్యానించింది. తరువాతి అధ్యాయాలలో దీనిని గురించి వివరంగా చూద్దాం. సర్వమత మహాసభలో అనేక క్రైస్తవ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. బౌద్ధం, జైనం, కన్ఫ్యూషియం అంటూ అనేక మతాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ తమ సంస్థ పరిచయ పత్రంతో వచ్చారు. సముచిత రీతిలో పాల్గొన్నారు. స్వామీజీ ఏ మత ప్రతినిధిగా పాల్గొన్నారు? ఏ మత ప్రతినిధిగానూ కాదు. ఏ మత సంస్థ శాఖ వారు ఇచ్చిన పరిచయ పత్రము ఆయన వద్ద లేదు. స్వామీజీ ఒక హిందువు, కానీ ఆయనను ఏ హైందవ సంస్థ పంపించలేదు. సముద్రం దాటితే కులం భ్రష్టు పట్టిపోతుంది కదా, కనుక భారతదేశం నుండి కొందరు వెళ్ళినప్పటికీ హిందూ మత ప్రతినిధిగా ఎవ్వరూ వెళ్ళలేదు. అలా ఒక ప్రతినిధిని పంపడంలో మానవ ప్రయత్నం విఫలమైనప్పుడు భగవంతుడే స్వామీజీని పంపించారు. ఎన్నో మార్లు సంక్షోభాలకి గురైనప్పుడు హిందూ మతం భగవంతుని వలన, అవతార పురుషుల వలన పరిరక్షింపబడడం లోకవిదితం. ఇప్పుడు కూడా ఆ భగవంతుడే స్వామీజీని ఎంపిక చేసి పంపించి హిందూ మతాన్ని కాపాడాడు. బహుశా అదే హిందూ మతంలోని ఘనత కాబోలు. హిందూ మతానికి స్థాపకుడంటూ ఎవ్వరూ లేరు. ఏ మనిషి జీవితంతోనూ ముడిపడింది కాదు. శాశ్వత సత్యాలే దీనికి పునాది కనుక సనాతన ధర్మమని పేరుగాంచింది. కనుక ఏ ప్రత్యేక వ్యక్తి, సంస్థ, వ్యవస్థ ఎంపిక చేయకుండా శాశ్వత సత్యాల శక్తే ఎంపిక చేసినట్లుగా స్వామీజీ వెళ్ళారు. స్వామీజీని పాశ్చాత్య దేశాలకు పంపించిన వారు ఆయనను హిందూ మత ప్రతినిధిగా నిర్ణయించి పంపించలేదు. ఆయన అమెరికా వెళ్ళడానికి సహాయం చేసి ఆయన ఏం చేయాలో ఆయనకే వదిలిపెట్టారు. ఎందుకంటే ఆయన ఒక సందేశంతో వెళుతున్నారని ఆయనను కలుసుకున్న అనేకులకు ప్రత్యక్షంగా తెలుసు. తాము ప్రపంచానికి అందించడానికి సందేశం ఒకటి ఉందని తమ భారతీయ పర్యటనలలో కఠోరమైన తపోమయ జీవిత ఫలితంగా స్వామీజీ గ్రహించారు. అదేవిధంగా ఆయనను కలుసుకున్న అనేకులు ప్రపంచానికి అందించడానికి అవసరమైన ఆధ్యాత్మిక శక్తి ఆయనలో పొంగి పొరలడం గుర్తించారు. అరుదైన కొన్ని కార్యాలను నిర్వర్తించేదాకా వీరు విశ్రమించరు అని కచ్ మహారాజు స్వామీజీతో చెప్పి ఉన్నారు. ప్రపంచాన్నే మార్చి తీర్చిదిద్దగల శక్తి నాలో నెలకొని ఉండడం గ్రహిస్తున్నాను అని పోర్బందర్లో స్వామీజీ త్రిగుణాతీతానందతో చెప్పారు. ఆ శక్తి మేల్కొన్నది, కార్యాచరణకు ఉపక్రమించింది. ఈ సర్వమత మహాసభ సాధించింది ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతున్నది. బహుశా మతమౌఢ్యులు మరింత మతమౌఢ్యాన్ని సంతరించుకున్నారు, విశాల హృదయులు మరింత విశాల హృదయులయ్యారు అని మేరీ లూయి బర్క్ వ్రాస్తున్నారు. అద్భుతమైన అభిప్రాయం, కానీ ముమ్మాటికి నిజం. సర్వమత మహాసభ ద్వారా క్రైస్తవ మత ఆధిక్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని అభిలషించిన వారు స్వామీజీ. ప్రాచ్య దేశ మత ప్రతినిధుల సాఫల్యం వలన తమ ఆశయం నెరవేరకపోవడంతో ఆగ్రహించారు. స్వామీజీని రెండు చేతులు చాపి ఆహ్వానించిన అమెరికా ప్రజలు క్రైస్తవ మిషనరీలను కొంతమేరకు బహిష్కరించారనే చెప్పాలి. భారతీయ మతం, సమాజం, ఆచార వ్యవహారాల లాంటి వాటిని
మిషనరీలు అభివర్ణించి అందించిన సమాచారం మూలంగానే ఇంతదాకా తెలుసుకున్న అమెరికా సమాజం స్వామీజీ ఉపన్యాసాలతో నిజాన్ని ఆకలింపు చేసుకుంది. వితంతువులను సజీవంగా దహనం చేయడం, రథచక్రాల కింద పడి జనం ప్రాణత్యాగం చేసుకోవడం, ఆడ శిశువులను మొసళ్లకు ఎరగా వేయడం మొదలైన కట్టుకథలతో భారతదేశాన్ని గురించి మిషనరీలు ప్రచారం చేసినవి అతిశయోక్తులని అమెరికా వాసులకు అవగతమైంది. అందువలన మిషనరీలకు వ్యయం చేస్తున్న నిధులను అమెరికా వారు తగ్గించనారంభించారు. మిషనరీల ఆదాయం తగ్గసాగింది. మత మౌఢ్యపు వెన్నెముక విరగలేదు. అయినప్పటికీ తమ మీద మొదటి సమ్మెటిపోటు పడినట్లు వారు గ్రహించారు అని మేరీ లూయి బర్క్ వ్రాస్తున్నారు. చర్చిని, మిషనరీలను ప్రతిఘటిస్తూ లేచిన రివైవలిస్ట్ సంస్థ ప్రగతి దీనిని ధృవీకరించింది. ఈ సంస్థ పురోభివృద్ధిని ఎదుర్కోవడానికి చర్చి, మిషనరీలు ఎంతో పాటుపడవలసిన అగత్యం ఏర్పడింది. వారిలో కొందరి మతమౌఢ్యం తారాస్థాయికి పోయింది. అదే సమయంలో విశాల హృదయులు ప్రాచ్య దేశ మత ఆశయాల ఆధిక్యాన్ని గుర్తించారు. ఇంతటి గొప్ప ఆదర్శాలు గల ఒక దేశానికి మిషనరీలను పంపడం వృధా అని గ్రహించారు. భారతదేశాన్ని గురించి, హిందూ మతం గురించి తెలుసుకోవడంలో ఆసక్తి కనబరిచారు. స్వామి వివేకానంద కార్య సాధనల వలన హిందూ మతం ఉద్వేగభరితమైంది. దాని శక్తులు నూతన చైతన్యాన్ని సంతరించుకున్నాయి. ఆంగ్లమయమైనదే, నిస్సారమైనదే హిందూ మతమని ఇంతదాకా అమెరికా ప్రజలు భావిస్తూ వచ్చారు. స్వామి వివేకానంద ముఖత నిజమైన హిందూ మతం వారికి లభించింది. ఆయనను పంపించినందుకు అమెరికా భారతదేశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది అని ప్రపంచ ప్రదర్శనశాల విజ్ఞాన విభాగపు అధ్యక్షుడైన స్నెల్ వ్యాఖ్యానించాడు. సర్వమత మహాసభ అధ్యక్షుడైన డాక్టర్ బారోస్ కూడా స్వామీజీకి అత్యంత గౌరవ స్థానం ఇచ్చాడు. ఈ వక్త ఒక ఉన్నత కులస్థుడైన హిందువు, సనాతన హిందూ మతానికి ప్రతినిధి. సర్వమత మహాసభలో అసంఖ్యాకులైన ప్రజలను ఆకట్టుకున్న వారిలో ఆయన ప్రథములు అని ఆయన వ్రాశారు. అమెరికాకు నిజమైన హిందూ మతాన్ని అందించడము, స్వామీజీకి గుర్తింపు రావడము సర్వమత మహాసభ సాధనల్లో ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆ మహాసభ సాక్షాత్తు భారతదేశం కూడా స్వామి వివేకానందను గుర్తించేలా చేసింది. స్వామి వివేకానంద అమెరికా కార్యపు పర్యవసానం ఏదైనప్పటికీ ఒక్కటి మాత్రం విస్మరించలేని నిజం. నాగరికత పురోభివృద్ధి చెందిన ఆ దేశ ప్రజల కళ్లకు నిజమైన హిందూ మతం అంటే ఏమిటో ఆయన దర్శింపచేశారు. దాని విలువను వారి హృదయాలలో పెంపొందించారనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ ఒక్క మహత్కార్యం నిమిత్తమే హిందూ సమాజం స్వామి వివేకానందకు కృతజ్ఞతాబద్ధమై ఉండాలి అని ఇండియన్ మిర్రర్ పేర్కొంది. సర్వమత మహాసభ ముగిసిన తర్వాత కూడా అమెరికాలో కొంతకాలం ఉండి భారతీయ ఆధ్యాత్మిక మహత్వాన్ని అంతర్జాతీయంగా ప్రచారం చేయగోరారు స్వామీజీ. ఆయన దృష్టిలో చికాగో సర్వమత మహాసభ భారతదేశానికి, భారతీయ చింతన ధోరణులకు లభించిన ఒక మహత్తర విజయం. వేదాంత తరంగం ప్రపంచాన్నే ప్రదక్షిణ చేసి రావడానికి ఈ విజయం తోడ్పడింది. వానితో పాటు అమెరికాలో ఎగిసే ఒక అల భారతదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేస్తుంది. తద్వారా తమ మాతృదేశ ప్రగతికి ఆస్కారం పెరుగుతుందని ఆయన గ్రహించారు. కనుక అమెరికాలో ఉండి తమ కార్యాన్ని కొనసాగించారు. 24వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.